హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించిన మనకి ఆన్లైన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ బ్యాచ్ కూడా అవైలబుల్ రెడీగా ఉన్నదండి మనకి. సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్కి నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఏ విధంగా మనము కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఎగ్జామ్ అయినంత వరకు మీకు ఏ విధంగా ట్రాకింగ్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో, సో అవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియో ఏ పాయింట్లో మీకు నచ్చితే ఇక్కడ నాకు నచ్చింది అనేటప్పుడు గ్యారంటీగా ఆ ఏరియాలో మీరు లైక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి CBT 1 ఎగ్జామ్ అనేది మనకి 75 మార్క్స్ అనేది ఉంటుందండి. CBT 1 ఎగ్జామ్ అనేది 75 మార్క్స్ అనేది ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దానికి టైం ఏమో మనకి టైం ఎంత ఇస్తారంటే 60 మినిట్స్, అంటే నథింగ్ బట్ మనకి 1 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి నెగిటివ్ ఉందా లేదా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నదండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఓకేనా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే ఒక మిస్టేక్ చేశారనేసి అనుకోండి 0.33 మార్క్స్ అనేవి మీకు కట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే CBT 1 ఎగ్జాము మీరు టెక్స్ట్ బుక్లో అటెంప్ట్ చేయండి. ఓకేనా? CBT 1 ఎగ్జాము టెక్స్ట్ బుక్ యాప్లో అటెంప్ట్ చేయండి. టెక్స్ట్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీరు టెక్స్ట్ బుక్ ఫుల్ టెస్ట్ 1, 2, 3, 4 ఇప్పుడు 23, 24 వరకు మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు రాయండి. దాని తాలూకు సొల్యూషన్స్ నేను 75 క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పెడతాను, మన ఛానల్ ఫాలో అవ్వండి. సో అక్కడ ఎగ్జామ్ రాసి ఇక్కడ మీరు వెరిఫికేషన్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ చేశారనేది. సో ఎగ్జామ్ రాసినప్పుడు రాంగ్ అటెంప్ట్ ఎక్కువగా ఇవ్వడానికి తగ్గించండి. ఓకేనా? అండ్ తెలియని కూడా అటెంప్ట్ చేయొద్దండి. ఓకేనా? సో టెక్స్ట్ బుక్ యాప్లో మీరు ఫుల్ టెస్ట్ ఉంటాయండి, ఫుల్ టెస్ట్లు రాయండి. టెక్స్ట్ బుక్ యాప్లో ఫుల్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ టెస్ట్ అనేది రాయండి. ఓకేనా? సో ఇప్పుడు మనము CBT 1 ఎగ్జామ్కి మనం ఏం చేస్తామంటే ఆన్లైను మరియు మనకి ఆన్లైన్లో కోర్స్ అనేది రెడీగా ఉంది. ఇంగ్లీష్ బ్యాచ్ మరియు తెలుగులో కూడా ఉన్నదన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే గైడెన్స్ కావాలి, ఒక మెంటర్ కావాలి. ఓకే, నేను 2018లో ఏఎల్పి రాసేటప్పుడు మనం ప్రిపేర్ అయినప్పుడు మనం డౌట్ వస్తున్నాయి కొన్ని, అంటే స్టూడెంట్స్ కానీ డౌట్లు వస్తాయి అన్నమాట. సో ఆ డౌట్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి డౌట్ క్లారిఫై చేసిన వాళ్ళు అక్కడ ఉండరు అనమాట మనకి. సో అలాంటి ప్రాబ్లం మన స్టూడెంట్స్కి రాకూడదని చెప్పి నేనేం చేశానంటే ఒక కోర్సు తక్కువ ధరలో లాంచ్ చేసి వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ అడగండి, టెక్స్ట్ బుక్లో టెస్టులు రాయండి. సో అందులో ఏమైనా సరే రాంగ్ కానీ అనేటువంటి ఉంటే మనకి పోస్ట్ చేయండి, దానికి ఆన్సర్ ఏ విధంగా చేస్తామో అన్నది క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి 8074670636కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మన కోర్స్ తాలూకా ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ 2024 బ్యాచ్ డీటెయిల్స్ అనేది చూద్దాం అనమాట. సో మనకి ఏఎల్పికి టెక్నీషియన్కి మనకి సేమ్ ప్యాటర్న్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో కంప్లీట్గా మనకి 100% సెలెక్షన్ అనేది CBT 1లో ఉంటుంది తప్పనిసరిగా మన కోర్సులో. నెక్స్ట్ దీంతో కోర్స్ ఫీజు ఏమో 799 రూపీస్ అండి. ఓకేనా? 799 రూపీస్. అది మీకు ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ అక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరిగింది, 8074670636 అండి. నెక్స్ట్ మీకు వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే మీ CBT 1 ఎప్పుడైతే అయిపోతుందో అక్కడితో మనకి వ్యాలిడిటీ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఆ తర్వాత మళ్ళీ CBT 2 అనేది కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. 100% మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది, అది మైండ్లో ఉంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మన వాట్సాప్లో ఏమవుతుందంటే మనకి టోటల్గా CBT 1కి ఎంతమంది ఇప్పటికి మనకి కోర్స్ తీసుకున్నారంటే 172 మెంబర్స్ తీసుకున్నారండి. 172 మెంబర్స్, 172. ఇక్కడ 73 ఉంది, ఎందుకంటే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళని కూడా అది కలుపుతుంది కాబట్టి నేను 172గానే మీకు చెప్పడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఏఎల్పి 2024 బ్యాచ్, ఇందులో 172 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. ఈ బ్యాచ్ అనేది ఎప్పుడు క్రియేట్ చేసామంటే జూన్ 1, 2023, జూన్ 1, 2023 7వ తారీఖు, జూన్ 1 కాదు, జనవరి 7, 2023న
ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు మనము కంటిన్యూస్గా మనం ట్రాకింగ్ చేసి మన పేషెన్సీగా ఎంత ఓపిక్గా ఉన్నామనేది ఒకసారి ఆలోచించండి. కొంతమంది కోర్స్ లాంచ్ చేస్తారు, వన్ ఇయర్ ఆర్ హాఫ్ ఇయర్లో మనకి క్లోజ్ చేస్తారు. సో అలా కాదు, వ్యాలిడిటీ మనకి CBT 1 ఎగ్జామ్ వరకు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది మన బ్యాచ్ తాలూకా ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏవైతే క్వశ్చన్లు కొన్ని పోస్ట్ చేస్తారు, సార్ ఈ డౌట్లు ఉన్నాయి నాకు, అవి క్లారిఫై చేయండి అనేసి. సో ఏమేమి డౌట్లు అడుగుతున్నారు, ఏ విధంగా మనం క్లారిఫికేషన్ ఇస్తామనేది మీరు ఒకసారి చూడండి అనమాట. సో ఏంటంటే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక కొటేషన్ అనేది ఉన్నదనమాట. ఏంటంటే అదంటే ఎప్పుడైనా సరే ఏ పనిని ఎప్పుడు చేయాలి అనే ప్రయారిటీని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈరోజు చేయవలసింది 2-3 రోజులు ముందే చేయాలి, అవునా కదా? సో ఆ 2-3 రోజులు ముందే చేయవలసింది ఎప్పుడు చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకున్నది ఈ మ్యాట్రిక్స్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ ఏం చెప్తుందంటే మనకి 4 విధాలుగా ఉంటుందండి ఏ పని అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ALPకి CBT 1 ఎగ్జామ్కి నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలా లేకపోతే తర్వాత అవ్వాలా అన్నదాన్ని డిసైడ్ చేసుకోవాలనుకోండి, దీన్ని ఉపయోగించండి. ఓకేనా? దీన్ని ఉపయోగించండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 సెగ్మెంట్లు ఉంటాయి. ఓకేనా? నాట్ అర్జెంటు అండ్ నాట్ ఇంపార్టెంట్ అనమాట. నాట్ అర్జెంటు, నాట్ ఇంపార్టెంట్. సో నీకు ఇప్పుడు ALP CBT 1కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇప్పుడు నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంటా? సో ఇందులో పెడతావా అంటే నాకు ఇప్పుడు నాట్ అర్జెంట్ కాదండి, వెరీ అర్జెంట్. సో ఇది నాకు ఎందులో పెట్టకూడదండి, రాంగ్ అండి. నెక్స్ట్ సీక్రా, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం కాదు కానీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే చదవాల్సిందే. కానీ మనకి ఆగస్టు మిడ్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో ఇది ఇంపార్టెంటే బట్ నాట్ అర్జెంట్ అన్నాడు, ఇందులో కూడా దాన్ని పెట్టడానికి వీల్లేదు. నెక్స్ట్ బీకి రండి, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్జెంటే కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో తెలియదు, అది నాట్ ఇంపార్టెంట్ అనమాట. అది మనకు తెలియదు కాబట్టి దీంట్లో కూడా పెట్టకూడదు అనమాట. సో ఇప్పుడు మనం దేంట్లో పెట్టాలి ఈ వర్డ్ని అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ALP ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అర్జెంటే, మరియు ఎగ్జామ్ కండక్ట్ చేసి దానిలో క్వాలిఫై అవ్వడం కూడా మనకి ఇంపార్టెంటే. అని దాంట్లో మనం ఏదైనా ఒక టాస్క్ని తీసుకొని దాని తాలూకు ప్రియారిటీని మనం సెట్ చేసుకోవడానికి ఈ మ్యాట్రిక్స్ అనేది మనకి చాలా యూజ్ఫుల్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మనకి ఈ విధంగా మనం ఏదైనా సరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనము ALP ఎగ్జామ్కి ఆర్ ఎనీ ఎగ్జామ్కి మనం చదువుకునేటప్పుడు మన తాలూకు బ్రెయిన్ రైట్ మెథడ్ అంటే ఎప్పుడు చదివితే ఏ టైంలో చదివితే బాగా గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చదివితే మనకి అంటే రిజల్ట్స్ రావు అనమాట. ఓకేనా? సో ఏంటంటే అదంటే రైట్ టైం రైట్ మైండ్ అనమాట. ఓకేనా? రైట్ టైం అండ్ రైట్ మైండ్ అనమాట. ఏం చెప్తుంది? సో మార్నింగ్ 4 AM to 9 AM అనేది బ్రెయిన్ అనేది 100% మనకి యాక్టివ్గా ఉంటుందన్నమాట. మార్నింగ్ 4 AM to 9 AM అనేది చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ 9 AM to 1 PM 60% మాత్రమే మనకి బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ 1 PM to 4 PM వెరీ లెస్ టైం, వెరీ లెస్ పర్సంటేజ్, 20% అండి. నెక్స్ట్ 4 PM to 7 PM 40%. నెక్స్ట్ 7 PM to 10 PM 80% అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ 10 PM to 12 AM 60% అనేది ఉంది. కొంతమంది నైట్ ఎక్కువ చదువుతారు అనమాట, వాళ్ళు 60% మాత్రమే బ్రెయిన్ మనకి వర్క్ చేస్తుంది చదవడానికి. 12 AM to మార్నింగ్ 4 AM 20% అనమాట స్లీపీ మూడ్. అంటే ఎక్కడెక్కడంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 వరకు స్లీపీ మోడ్లో ఉంటుంది, మరియు 1 PM నుంచి 4 PM వరకు కూడా స్లీపీ మోడ్లో మైండ్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి రైట్ టైం అనేది అక్కడ 20% మాత్రమే మైండ్ యూటిలైజేషన్ చేసుకోగలుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఏ టైంలో చదవాలి అనేది డిసైడ్ చేసుకోండి. మ్యాక్సిమము మార్నింగ్ చదవడానికి ట్రై చేయండి, మార్నింగ్ పూట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అనేసి అనుకోండి, అంటే ఏ షిఫ్ట్ ఉండొచ్చు, బి షిఫ్ట్ ఉండొచ్చు అనమాట. సో షిఫ్ట్కి తగ్గట్టుగా మనం ఒక టైం టేబుల్ అనేది డిసైడ్ చేసాము, దాని ప్రకారంగా మీరు చదవండి అనమాట. ఓకే, అలాగైతే మీరు సక్సెస్ అనేది ఫాస్ట్గా మీరు అందుకోగలరనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ బి షిఫ్ట్ ఉన్నది అంటే నా స్టడీ టైంలో మీకు చెప్తున్నాను అనమాట. బి షిఫ్ట్ ఉన్నది, బి షిఫ్ట్ అనేది 2 PM నుంచి మనకి 11 PM వరకు ఉంటుందన్నమాట. నార్మల్గా ఎక్కడైనా సరే అలాగే ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అనేది అవ్వచ్చు అనమాట. సో మనము బి షిఫ్ట్లో ఉంటాం కాబట్టి మనం 2 PM అంటే 1 PM బిఫోర్ మనం మార్నింగ్ నుంచి 1 PM వరకు మన తాలూకా అవర్స్ని మనం ఉపయోగించుకొని స్టడీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే మ్యాథ్స్ నేను ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తామంటే 6 AM నుంచి 7:30 AM అంటే 1.5 అవర్ అనేది డైలీ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలంటే 9:30 to
10:30 అంటే ఇది కూడా 1.5 అవర్స్ అనమాట, సారీ 1 అవర్ అనమాట, ఇది 1 అవర్. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేది 10:30 నుంచి 11:30 అంటే ఇది కూడా 1 అవర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 11:30 నుంచి 12 అంటే హాఫ్ అన్ అవర్ అనమాట. సో మాక్ టెస్ట్ ఒకటి అటెంప్ట్ చేయాలా 12 నుంచి 1 గంట, 12 నుంచి 1 గంట, 1 అవర్ ఈజ్ ఎనఫ్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా నేను, మాక్ టెస్ట్ 75 మార్కులకి అనేది ఉంటుంది. అండ్ మనకి 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 అవర్ ఇక్కడ ఉపయోగించుకొని సో అనాలిసిస్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ అటెండ్ వచ్చి మిగతా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మనకి వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి సో స్టూడెంట్స్ తాలూకా వన్స్ సిబిటి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఎన్నో కొన్ని మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ మార్క్స్ ఈ విధంగా మీరు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మీకు 100కి 75కి ఎన్ని వచ్చాయంటే మన ఈ కేటగిరీ ఓబీసీ కేటగిరీలో మనకి 34.69 రావడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైము. కట్ ఆఫ్ ఏమో 43 నుంచి 45 ఇచ్చాడు. అటెంప్ట్ చేసిన క్వశ్చన్లు ఏమో 44. ఓకేనా. యాక్యురసీ ఏమో 84 ఉంది. సో టైం ఏమో 57 యూజ్ చేశారు. అంటే కొన్ని క్వశ్చన్లు తప్పైనాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే దీని ప్రకారంగా యాక్యురసీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసిన పని లేదు. ఓకేనా. మనం చేసిన క్వశ్చన్ అనేది పక్కాగా రైట్ అవ్వాలి. ఆ విధంగా మీరు మైండ్ సెట్ అనేది మనకి డిసైడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి స్టూడెంట్స్ గ్రూప్లో మనకి ఏఎల్పి ఆర్ఆర్బి ఏఎల్పి 2024 వాట్సాప్ గ్రూప్లో వన్స్ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత 799 రూపీస్తో మనము ఒక ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది మాకు వాట్సాప్ పెడతారు. ఇమీడియట్గా ఆ పర్సన్ మనం ఏం చేస్తామంటే గ్రూప్లో యాడ్ చేస్తాము. సో తర్వాత నుంచి మనం ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు అనేది క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకే కదా మరి మెంటర్ అండ్ సపోర్టర్గా ఉండడం జరుగుతుంది. అంటిల్ మనకి క్లియరెన్స్ చేసినంత వరకు సిబిటి 1 మనకి క్లియర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అడగడం జరిగింది ఒక స్టూడెంటు, మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది స్టూడెంటు. దాని తాలూకా మనకి నా ఓన్ రిప్లై ఈ విధంగా మనం సాల్వ్ చేసి మన రిప్లై అనేది వాళ్ళకి పెట్టడం జరిగిందనమాట. సో వాళ్ళు హ్యాపీ. ఓకే, మేము ఏదైనా క్వశ్చన్ అడిగితే మాకు ఆన్సర్ వస్తుంది, మాకు ఇది మాత్రం చాలు అని చాలామంది ఉన్నారు. అన్ని యూట్యూబ్ ఛానల్లో వెతకొద్దండి. ఏదో ఒక మెంటర్ ఏదో ఒక గైడ్ని పెట్టుకొని మీరు డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించండి. లేదా ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళారనుకోండి, అక్కడ డౌట్లు అనేది క్లారిఫై అవుతాయి. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి టైం నాకు లేదు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో తీసుకొని తెలుగు లేదా ఇంగ్లీష్ 2 బ్యాచ్లు మనకు ఉన్నాయి. మన మెంటర్గా గైడ్గా ఉండడం జరుగుతుంది. ఎనీ టైంలో మీకు కాల్ లిఫ్ట్ చేస్తాము అండ్ డౌట్స్ అనేది క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంకొక స్టూడెంట్ క్వశ్చన్ అడగడం జరిగింది, దాని తాలూకా ఆన్సర్ అనమాట. సో ఒకటే క్వశ్చన్ అని కాదు, డిఫరెంట్ ఒక 10-15 క్వశ్చన్లు అడుగుతారు అట్ ఏ టైము. సో నెక్స్ట్ మనకి వెంకటేష్ అని అతను ఇక్కడ ఒక 5-6 క్వశ్చన్లు అనేది అడగడం జరిగింది. 1, 2, 3 + 4 7 క్వశ్చన్లు అనేది అడగడం జరిగింది. దాని తాలూకు రిప్లైస్ అనేవి మనకి 1 by 1 మనము ఆన్సర్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ మనకి ఏవైనా సరే మన దగ్గర డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కానీ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పీడిఎఫ్లు కానీ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి రవి సార్ ఈ బుక్స్ కరెంట్ అఫైర్స్ నేను పెయిడ్ కంటెంట్ అనమాట, పెయిడ్ పీడిఎఫ్ ఇది, కేర్ఫుల్గా చదవండి. ఓకేనా. గుడ్ కంటెంట్ ఉంటుందని చెప్పాను అనమాట. సో జనవరి నుంచి ఇది మే వరకు ఉన్న కంటెంట్ అనమాట. సో ఈ విధంగా మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి సీఎంస్ అండ్ గవర్నర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఓల్డ్ డేటా అనేది ఉండడం జరుగుతుంది ఓన్లీ ఆ పర్టికులర్గా ఉన్న ఏరియాలు, ఎందుకంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ మనకి క్వశ్చన్లు ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఇక్కడ క్వశ్చన్లు అడిగి 1, 2, 3, 4 + 5 క్వశ్చన్స్ అడిగారు. దానికి సంబంధించిన మనకు ఆన్సర్స్ 1, 2, 3 ఏవైతే నేను స్క్రీన్ షాట్లు పెట్టగలిగాను 5, 6, 7. నెక్స్ట్ మనకి 8, నెక్స్ట్ 9, 10, 11, నెక్స్ట్ 12, 13, 14, 15. చూడండి మనకి టైం లేకపోయినా సరే మనం హ్యాండ్ రిటర్న్ కూడా మనకి పేపర్ లేదు, టక్కనే హ్యాండ్ మీద కూడా డైరెక్ట్గా సాల్వ్ చేసి అది జస్ట్ ఫోటో తీసి వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు వెరీ హ్యాపీ అనమాట నీకు. ఓకేనా. సో మనం ఎంతైతే టైంని యూటిలైజ్ చేసుకోవాలో అంతగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. మెంటర్ని మరియు సపోర్ట్ని కూడా తీసుకొని ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం చదువుకొని వెళ్ళినట్లయితే మనం ఈజీగా క్యాచ్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే నా తాలూకా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చింది అనేసి అనుకుంటే గ్యారంటీగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి. మళ్ళీ దీని తాలూకా కోర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మనకు 100% సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దీని తాలూకా కోర్స్ ఫీజు 799 రూపీస్, ఆన్లైన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ తెలుగులో
మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఫోన్పే నెంబర్ 8074670636 ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ మెయిల్ ఐడి కూడా పెట్టండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా మీకు ట్రాకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకు 172 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. వ్యాలిడిటీ అప్ టు CBT 1 ఎగ్జామ్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన క్లాస్ ఏంటంటే టెక్స్ట్ బుక్ మీరు యాప్లో రాసినట్లయితే అందులో ఏవైతే మీరు మాక్ టెస్ట్లు రాస్తారో దాంట్లో సొల్యూషన్స్, కంప్లీట్ సొల్యూషన్స్ నేను మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ విధంగా కూడా అవి సొల్యూషన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ అనేది ఇంక్రీజ్ చేసి మీ తల స్కోర్ని ఇంప్రూవ్ చేసుకొని సో మనం అనేది CBT 1 అనేది క్లియర్ చేసే దిశగా మనము అడుగులు వేయడం జరుగుతుంది అనమాట. సో ఎనీ డౌట్ ఉంటే కాల్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.